ఈ రకమైనటువంటి ఆటలు ఎప్పటికీ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు ఎక్కడ చెప్పండి కొత్త పనులు ఏమీ చేయలేదా నేనేమంటున్నా అంటే వారికి సమయం ఇద్దాం 100 రోజులు వారే డెడ్ లైన్ పెట్టుకున్నారు కానీ అంతకుముందు ఎన్నికల ప్రసంగాలలో ఏమన్నారు మేము 9 తారీఖు నాడు ఇది చేస్తామని సోనియా గాంధీ ప్రకటన ప్రియాంక గాంధీ గారు వచ్చి మేము ఈ తారీఖు లోపల మొదటి క్యాబినెట్ తీర్మానమే ఇది చేస్తాం రాహుల్ గాంధీ గారు వచ్చి ఇది మొదటి ఫైల్ మీద సంతకం ఇది పెడతామని చెప్పినారు గా అంశాలనే మేము మాట్లాడితే దాని మీద వీళ్ళకి ఎక్కలేని కోపాలు వస్తాయి ఇచ్చిన గ్యారెంటీలన్నీ 100 రోజుల్లో అమలు చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఇంకా 100 రోజులు కాలేదు కదా ఇప్పుడు నేను అదే అంటున్నా ఈ 100 రోజుల వరకు మీరు సంయమనం పట్టండి మేము ఏ అంశం మీద మాట్లాడినాం రైతుల విషయం మాట్లాడినాం మళ్ళీ ఇప్పుడు రబీ పోతే రాదు కదా ఈరోజు ఎండాకాలంలో రైతులు చాలా ఇబ్బందుల పాలవుతారు మరి వారి గురించి మాట్లాడొద్దా ఇబ్బందులు పడితే విద్యుత్ రాకపోతే ప్రక్షాళన చేయడానికి సమయం ఇవ్వాలి కదా సమయం ఎన్ని రోజులు 100 రోజులు అన్నారు కదా ఓకే 100 రోజులు చూద్దాం మేము కూడా ఏం అనట్లేదు వాళ్ళే భయపడుతున్నారు అనవసరంగా మా ప్రభుత్వాన్ని ఏదో కూలదేస్తారు ఆయన ఎమ్మెల్యేల మీద వారికి నమ్మకం లేకపోతే ఎట్లా అండి వారి ఎమ్మెల్యేల మీద వారికి నమ్మకం ఉండాలి కదా సో పడదోస్తా అన్నారు కాబట్టి నేను ఈ భాష వాడుతున్నా అన్నట్టుగా తిట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకే సో రేవంత్ రెడ్డి షిండే అవుతారు అన్న ఇది ఎందుకు వచ్చింది అంటే బీజేపీ పార్టీ ఆ రకంగా ఆయనతో స్నేహం చేయొద్దు అంటున్నాం మేము రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రధానమంత్రి గారిని నమ్మి కౌగలించుకుంటా ఉన్నారు అది ధృతరాష్ట్ర కౌగలి ఇక్కడ శివసేన కూడా వారి మిత్రపక్షమే ఆ రకంగానే కౌగలించుకొని షిండేని పుట్టించినారు ప్రధానమంత్రి స్థాయి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆహ్వానించడం మన మర్యాద మరి ఆయన ప్రసంగంలో ఏం మీరు అడిగిరు ఓకే మీరు అడిగిరు దానికి కూడా ఇంత విమర్శిస్తారని వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రిగా సరే మీరు అక్కడ అడిగినారు దాన్ని తప్పు పట్టట్లేదు G2G గవర్నమెంట్కి అనుసంధానం ఉండాల్సిందే మీరు వెళ్ళినారు నిజంగా కూడా మంచి పద్ధతే మీరు ప్రధానమంత్రిని ఆహ్వానించినారు మీరు అడిగిన 10లలో ఒకటన్నా ప్రకటన చేయాలి కదా ఓకే ముఖ్యమంత్రి గారు ఇవి అడిగినారు నేను తప్పకుండా ఇది చేస్తాను మిగతా వాటిని కూడా నేను చేస్తాను అని చెప్పి మాట్లాడాలి కదా ఒక్కటన్నా మాట్లాడిండా అది చూసే కదా మేము ప్రధానమంత్రి మీద ఆశలు వదులుకున్న తర్వాతనే కదా ఈ బీజేపీ వైఖరి బాగాలేదు తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతసేపు వాళ్ళు బిడ్డ బతికింది తల్లి చనిపోయింది బిడ్డ బతికింది అని అన్నారు పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి గారు వారి యొక్క స్థూలంగా తెలంగాణ మీద ఏదో వ్యతిరేక భావజాలం ఉంది ఎందుకంటే గుజరాత్ కంటే మనం ముందుకు పోతా ఉన్నాం ఆయనది గుజరాత్ మోడల్ అంటారు అదే గుజరాత్ మోడల్ని మన ముఖ్యమంత్రి గారు ప్రశంసించబట్టే వారి రాహుల్ గాంధీ గారేమో విమర్శించబట్టే మీరు చూడండి కాంట్రడిక్టరీ ఎట్లా ఉన్నది వారి నాయకుడి మాటలనే తిలోదకాలు ఇచ్చి రివర్స్గా మాట్లాడితే ఎక్కడో ఈ నెక్సెస్ మరి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా పార్టీని కాదని బీజేపీతో సంబంధ బాంధవ్యాలు నెరవేరుస్తున్నారా ఒకటైతే కాంగ్రెస్ హైకమాండ్ గమనించలేదు మీరు చూడండి ఎంపీ సీట్లలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పిన విమర్శలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శలన్నీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ గమనించట్లేదని మీరు అనుకుంటున్నారా ఏం చేస్తుంది గమనించినా కానీ ఒక రాష్ట్రంలో వచ్చింది ఇప్పుడు ఏమైనా గొడవలు పడితే ఆయన ఇప్పుడే చేతుల్లో పట్టేస్తే ఇబ్బంది వారి పరిశ్రమలు వారికి ఉన్నది సెంట్రల్లో సో అదే రకంగా ఇంకొకటి ఇక్కడ మీరు గమనించండి రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలే ఎంపీ అయిన తర్వాత అక్కడ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు చట్టపట్టాలు వేసుకొని తిరగడం జరిగింది అక్కడ సంబంధాలు పెంచుకొని ఏం చేసినారంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఉప ఎన్నికలలో అన్నా నేను డమ్మిని పెడతా మీరు గెలవండి హుజురాబాద్ ఉదాహరణకి 3000 ఓట్లు కాంగ్రెస్కి వస్తాయండి నేషనల్ పార్టీకి అక్కడ బీజేపీని గెలిపించినారు దాని క్విట్ ప్రోకోనే నాగార్జున సాగర్లో వారు ఒక ప్రయత్నం చేసినారు కానీ గెలవలేకపోయినారు కానీ అక్కడ బీజేపీ డమ్మీ క్యాండిడేట్ని పెట్టడం అక్కడ ఆయనకు 3000 ఓట్లే రావడం బీజేపీకి కాంగ్రెస్కి ఎక్కువ రావడం ఆ రకంగా దుబ్బాకలో మీరు చూసినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను తప్పకుండా రేపు క్యాండిడేట్స్ని ఇప్పుడు ఈరోజు మా పార్టీకి వెళ్ళి తీసుకున్న వ్యక్తికే రేపు ఎంపీ టికెట్స్ ఇస్తున్నారు అంటే వారికి క్యాండిడేట్సే లేరన్నట్టుగా ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ఇంత పెద్ద గవర్నమెంట్ ఉన్న దాని తర్వాత మా పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా ఇంతకాలం నేను ఏమంటున్నా ఇప్పుడు ఈ రోజు కరెంట్ అఫైర్స్ పాలిటిక్స్లో కరెంట్ అఫైర్స్ ఆ రోజు గేమ్ సిచ్యువేషన్ అది ఈ రోజు నేను ఏమంటున్నా ఈ వాస్తవమా కాదా మమ్మల్ని అన్నారు కదా మమ్మల్ని విమర్శించారు కదా మరి మీరు చేస్తున్నది ఏంటి మీరు ప్రకటించినటువంటి ఎంపీలలో బీజేపీ కానీ వీళ్ళు కానీ మా పార్టీకి చెందినటువంటి వారిని తీసుకొని ఇస్తే తప్ప మీకు పుట్టగతులు మీకు క్యాండిడేట్సే లేరు ఇంత పెద్ద నేషనల్ పార్టీస్ అంటున్నారు కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో వీరు అధికారంలో ఉన్నారు మేము తయారు చేసిన ప్రోడక్టే మీకు ఇవాళ క్యాండిడేట్స్గా పనికొస్తా ఉన్నారు